హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులు అయిపోయింది మళ్ళీ వ్లాగ్ చేసి. సో యాక్చువల్గా ఈరోజు మళ్ళీ ఒక సండే బ్రేక్ఫాస్ట్ రైడ్కి వెళ్తున్నాను అనమాట వికారాబాద్కి. ఆల్రెడీ నేను 2 hours లేటు. మన వాళ్ళందరినీ అక్కడికి వెళ్ళిపోమని చెప్పా. నేను ఇక్కడ నుంచి అక్కడ జాయిన్ అవ్వాలి. ఇది ఈరోజు హెల్మెట్ కూడా మార్చాను అనమాట, జస్ట్ వ్లాగ్ కోసం. అండ్ దిస్ ఈజ్ అవర్ బైక్. చాలా 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 చేంజెస్ చేశాను మళ్ళీ. సో సీ యూ ఇన్ ద GoPro వ్యూ. యాక్చువల్గా ఈరోజు బ్రేక్ఫాస్ట్ రైడ్ వికారాబాద్కి అని చెప్పి ప్లాన్ చేశారు. 6:30కి మీటప్ పాయింట్లో ఉండాలి, బట్ నేను 7:30కి లేచా. హాఫ్ అన్ అవర్లో టకా రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాను. మీటప్ పాయింట్ ఏమో అక్కడ అత్తాపూర్లో పెట్టారు. అక్కడికి వెళ్ళడానికి కూడా చాలా టైం పడుతుంది. బట్ అయినా వాళ్ళందరూ స్టార్ట్ అయిపోయారు. నేను చెప్పేసా స్టార్ట్ అయిపోమని. అసలు మైలేజ్ ఎంత వస్తుందో అర్థం కావట్లేదు బైక్లో. సో మైలేజ్ టెస్ట్ చేయడం కోసం ఈరోజు ఎట్టి పరిస్థితులలో ఒకసారి అయినా హైవే మీద బైక్ తీద్దామని చెప్పి వెళ్తున్నా. బికాజ్ నేను నెక్స్ట్ మంత్ ఒక మంచి రైడ్ ప్లాన్ చేసుకున్నా, కొంచెం లాంగ్. మైలేజ్ రాకుండా అయితే చాలా ఎఫెక్ట్ అయిపోతుంది నాకు. అండ్ మెయిన్ ఇష్యూ ఏంటంటే E20 నార్మల్ పెట్రోల్ కొట్టిస్తూ ఉన్నా లాస్ట్ 1 month నుంచి. చాలా చేంజెస్ వచ్చాయి. పవర్ కొట్టించి మామూలుగా కొంచెం స్లో స్పీడ్స్లో టెస్ట్ చేస్తే డిఫరెన్స్ వచ్చింది. అసలు యావరేజ్ 70-80 స్పీడ్లో హైవే మీద ఎంత మైలేజ్ వస్తుందో చెక్ చేయాలి. బికాజ్ మరీ 25 అలా వస్తుంది యావరేజ్. అట్లా అయితే చాలా కష్టం 200cc. ఈ బైక్కి 25 రావడం అంటే చాలా దారుణం. బికాజ్ నేను ఫుల్ సిస్టమ్ అవన్నీ వేసుకున్న తర్వాత అట్లీస్ట్ 40 అయినా రావాలి. సిటీలో 35, హైవేలో 40. బట్ ఇక్కడ చాలా డిఫరెన్స్ వస్తుంది మైలేజ్ నాకు. జస్ట్ ఇప్పుడే నా ఫెలో రైడర్స్ది లొకేషన్ చెక్ చేసుకున్నా. వాళ్ళు ఆల్మోస్ట్ మోయినాబాద్లో ఉన్నారు. నాకు ఇంకా చాలా టైం పడుతుంది. నాకు ఈ డ్రైవింగ్ సెన్స్ అర్థం కాదు. చేతులు ఇట్లా స్ట్రైట్గా పెట్టుకొని వెళ్ళిపోతున్నాడు. అవి అటు ఇటు అయితే మొన్న అవి కింద పడ్డాడు అంటే బొక్కలు అట్లనే ఫ్రాక్చర్ అయిపోతాయి. మనం దాటాలంటే మళ్ళీ దాటితే ఇంకెక్కడ వస్తాడో వెనుక ఫాస్ట్గా అని ఇంకో బాధ. అట్లా అని చెప్పి మరీ వాడిని పంపించేదాకా స్లోగా వెళ్ళలేను. నాకు అంత టైము లేదు. క్లైమేట్ అయితే చాలా బాగుంది యాక్చువల్గా ఈరోజు. అందుకే లేట్గా లేచినా కూడా సరే వెళ్ళిపోదాంలే అని చెప్పి ఫిక్స్ అయిపోయా. లేకపోతే అంత ఫాస్ట్గా కన్విన్స్ అవ్వలేను నాకు నేను. బికాజ్ ఎవరికైనా సరే ఫస్ట్ క్లైమేట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇదంతా సండే అని చెప్పి కపుల్స్ ఇట్లా వికారాబాద్ వెళ్తున్నారో లేదో తెలియదు. బట్ చాలామంది అయితే కనిపిస్తున్నారు అనమాట ఈ రోడ్లో.
అసలు అన్ప్లాన్ రైడ్ ఇది, బట్ నాకైతే మంచి ఫీల్ వస్తుంది అనమాట. బికాస్ ఒక 4 months ఒక భయంకరమైన టెంపరేచర్స్లో బైక్ని ముట్టుకోలేని పరిస్థితి, బట్ సడన్గా ఇంత మంచి క్లైమేట్లో రైడ్ చేయాలంటే మాత్రం మెంటల్ అనిపిస్తుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లో అసలు ఆలోచించకుండా వచ్చేసా. అరే అమ్మ, అసలు ఏం పడిపోయింది అది. వీడియో ది బాయ్ ప్లీజ్, వస్తున్నా. ది బాయ్, వీడియో ది బాయ్, కమాన్. సరే ఆవు, లాక్ చేసుకుంటున్నా, ఏదో ఒకటి మాట్లాడాలిగా బ్రో. అరే వస్తారు బ్రో ఫాలోవర్స్. సో బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది, టైంపాస్ కూడా అయిపోయింది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నా. ఆల్రెడీ 2 bikes స్టార్ట్ అయిపోయినాయి, అవి అక్కడ లైన్లో ఉంటాయి అన్నమాట. మార్నింగ్ నేను వచ్చేటప్పుడు కూడా ఆపోజిట్లో చాలామంది వెళ్తున్నారు వికారాబాద్ నుంచి హైదరాబాద్కి. బ్రేక్ఫాస్ట్ చేస్తూ 50-60 bikes చూసా ఇదే రోడ్ మీద రిటర్న్ వెళ్ళే వాళ్ళని. పొద్దున్న చూసింది ఇదే వచ్చేటప్పుడు. అసలు హైలైట్ పడిపోయింది ఇది. యాక్చువల్లీ మీకు ఒకటి చూపిస్తా, అక్కడ ముందు వెళ్తుంది కదా వన్ ఆఫ్ ది స్పెషల్ బైక్స్. ఈజ్ జీవికే, వెరీ సీనియర్ రైడర్స్ అనమాట. అండ్ రీసెంట్లీ KLX తీసుకున్నారు. అమేజింగ్ ప్రెజెన్స్ ఉంది బైక్, సౌండ్స్ వెరీ డీసెంట్, డిఫరెంట్. హెవీ ట్రాఫిక్ ఉంది. వెళ్ళేటప్పుడు చల్లగా చాలా బాగుంది, కానీ వచ్చేటప్పుడు మాత్రం మెంటల్ ట్రాఫిక్. అన్నీ ఇట్లా లైన్గా ఏదో ర్యాలీ జరుగుతున్నట్టు పోతున్నాయి కార్స్. సో చిరాకు వస్తుంది. క్లైమేట్ బాగున్నా అట్లనే ఉంటుంది, క్లైమేట్ బాగోపోయినా అట్లనే ఉంటుంది అని అర్థమైందనమాట. ఇంకో 2 బైక్స్ రావాలి, అవి ఎక్కడ ఇరుక్కపోయినాయో అర్థం కావట్లేదు. సో వీటి కోసం వెయిటింగ్ అనమాట. సో ఇదన్నమాట ఈ వీడియో పరిస్థితి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
see you in the next vlog, guys.